నా పేరు సతీష్ రెడ్డి, నమలిగూడపల్లి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 100% 6 గ్యారెంటీలకు 6 అమలు అయినట్టే. మీకు ఉచిత బస్సు ప్రయాణం చూసుకోండి, మహిళలకు గ్యాస్ సిలిండర్ చూసుకోండి, 200 యూనిట్లు చూసుకోండి, ఇంకా పోతే రైతు రుణమాఫీ చూసుకోండి, రైతు భరోసా ఇస్తున్నారు, పెన్షన్లు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. మీకు మా ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్ళలో ఒక 15 వచ్చినాయి. 15 ఇళ్లలో మ్యాక్సిమం 14 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక ఇల్లు కొంచెం ఉన్నది. మళ్ళీ కొత్త శాంక్షన్ కూడా మళ్ళీ రెండో విడతలో కూడా మాకు మళ్ళీ శాంక్షన్ అయినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పరిపాలన అసలు ఇందిరమ్మ ఇల్లు అనేది లేదు. వాళ్ళ ఇల్లు కట్టడు కూడా డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు ఒక్కటి కూడా లేదు మా ఊళ్ళో. కేటీఆర్కు రేవంత్ రెడ్డి గారికి పోలికైతే చాలా తేడా ఉంటుందండి. మా ఊళ్ళో ఇట్ట డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు ఇట్ట ఏమైనా కట్టినట్టయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్ట కట్టినట్టయితే ఒకసారి వచ్చి చూడమని. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు కాదు, గత 11 సంవత్సరాల క్రితం కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇక్కడ శాంక్షన్ అయినాయి. రమ్మనండి, మా ఊరికి వస్తే 15 ఇల్లులు లైన్గా వచ్చి భోజనం కూడా చేసిపోమనండి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రమ్మని మళ్ళీ ఒక 6-10 ఇల్లులు శాంక్షన్ మళ్ళీ అవి కూడా కంప్లీట్ అవుతాయి. వచ్చి చూస్తే కనబడుతుంది. ఇప్పుడు అదే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. రాష్ట్రం అంతటా ఇందిరమ్మ ఇల్లులు ఎన్నో జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఆయనకు కళ్ళు ఉంటే కనబడకపోతే మనం ఏం చేస్తాం? లేదంటే ఒకసారి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో పోయి అద్దాలు పెట్టుకొని చూస్తే ఎక్కడ ఏ ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఉన్నది, ఎక్కడ జరుగుతున్నది, మనం ఏమన్నీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, వాళ్ళెన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అనేది కనబడుతూ ఉంటుంది. రైతులకు రుణమాఫీ అవుతుంది. రైతుల రుణమాఫీలో అందులో నేనే ఉన్నాను, నాకే అయింది. నాకు 4 ఎకరాలు, 1,35,000 రుణమాఫీ. లేదండి, నా నెంబర్ చెప్తా, ఆధార్ కార్డు చెప్తా, పాస్బుక్ చెప్తా, మీరు బ్యాంక్ నెంబర్ చెప్తా, మీరు పోయి చూసుకోండి. కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుంది. తప్పు ముచ్చడా 99% 100% అయింది. కాకపోతే అక్కడక్కడ కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజన్గా ఎల్టీ లోన్లు పెట్టుకొని అయ్యో ఇది రుణమాఫీ కాలేదని చెప్పడం, లేదంటే కొంతమందికి ఏంటంటే ఒకటే ఇంట్లో కూడా కొంత ఎక్కువ వ్యవసాయ భూమి ఉందనుకోండి, వాళ్ళకి 2 లక్షల రూపాయల లోపల అయితే 100% అయిందండి. ఏదైనా కాకపోతే వాళ్ళు మిత్తి కట్టిన పెరగంగా ఉంటే ఓ 10,000 20,000 మాత్రం అది కాకపోవచ్చు, కానీ 100% రుణమాఫీ మాత్రం మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి జరిగింది. రైతులకు ఉచిత ప్రతి ఒక్కరికి ఉంది కానీ 200 యూనిట్లు నా ఒక్కనికని కాదు, తెలంగాణ మొత్తం ఉన్నది. మా ఊళ్ళో మాత్రం ప్రతి ఇంటికి ఉన్నది. కరెంటు లేదు. మరి కరెంటు లేకపోతే ఇప్పుడు ఎలా జరుగుతుంది? వ్యవస్థ ఎట్లా జరుగుతుంది? ఎక్కడ కరెంటు లేదని ఎవరు అంటున్నారు? నేను ఏమంటున్నాను, ఇంతకుముందు కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఊళ్ళో ఏమన్నా ఇందిరమ్మ ఇల్లులు కట్టిరా అని అన్నది. వాళ్ళకు కళ్ళే కనబడతలేవు, వాళ్ళకి ఏది కూడా కనబడతలేవు. కరెంటు కనబడతలేవు, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవు, పింఛన్లు కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, ఇది కూడా కళ్ళు కనబడే. వాళ్ళకు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు, అది కూడా కళ్ళు కనబడాయి. రైతు రుణమాఫీ కళ్ళు కనబడే. వాళ్ళకు మిగతా మాత్రం కళ్ళు కనబడతాయి. Subscribe us and press the bell icon for more interesting updates.